కోటేశ్వర గారితో మాట్లాడదాం. కోటేశ్వర గారు, చెప్పండి. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చేసినటువంటి ద్రోహమే ఈరోజు ఇప్పుడు బలూచిస్తాన్ ప్రజలు, బలూచిస్తాన్ ప్రావిన్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కారణం అంటారు? ఆ రోజు సంస్థానాల విలీనానికి సంబంధించి ఇటు భారత్లో విలీనం అవుతారా లేకపోతే పాకిస్తాన్లో విలీనం అవుతారా అని సంస్థానాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఈ బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థానంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. సంస్థానాధిపతులు డిఫరెంట్ గా మాట్లాడారు. ఒకసారి మేము పాకిస్తాన్ లో విలీనం అవుతామని చెప్పారు, ఒకసారి మేము విలీనం కావని అటు ఇటు మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగల ఒక సమావేశం ఏంటంటే విలీనం కాకూడదని చెప్పేసి అప్పుడు ఒక తీర్మానం చేసింది. అది ఇవాళ ఈ బెలూచిస్తాన్ లో ఏర్పాటువాదానికి కానీ లేదా ప్రత్యేక దేశ డిమాండ్ కానీ దానికి సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఒక దశలో బెలూచిస్తాన్ ప్రాంతంగా ఉన్నటువంటివి అవి స్వతంత్ర రాజ్యంగానో లేకపోతే సామంత రాజ్యంగా ఉన్నాయని ఒకసారి, లేవని ఒకసారి, మొత్తం మీదే అంటే బ్రిటిష్ పాలకులు ఆడినటువంటి అక్కడ ఒక పెద్ద గేమ్ ఆడారు. ఎందుకు అంటే పక్కనే ఉన్నటువంటి సోవియట్ యూనియన్, అదేవిధంగా ఇరాన్ తోటి బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలతోటి ఇప్పుడు బెలూచిస్తాన్ అని చెప్తున్నటువంటి ఈ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సంస్థానాల నుంచి కొంత ప్రాంతాన్ని కౌలుకు తీసుకున్నారు వాళ్ళు. ఎట్లాగైతే మనకి నిజాం సంస్థానంలో సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ ఏర్పాటు చేసుకోవడానికి ఎట్లయితే కొంత ప్రాంతాన్ని తీసుకున్నారో అంతకంటే ఎక్కువ ప్రాంతాన్ని తీసుకొని అక్కడ వాళ్ళు ఒక తిష్ట వేశారు, ఎందుకైనా మంచిదనేటువంటి ఉద్దేశంతో. సరే, ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక వివాదం అయితే ఉన్నది. పాకిస్తాన్ లో భారతదేశంలో కలవాలన్న వాళ్ళు కొంతమంది కూడా ఉన్నమాట వాస్తవం. అదే విధంగా పాకిస్తాన్ లో కలవాలన్న వారు స్వతంత్రంగా 3 స్ట్రీమ్స్ ఉన్నాయనేది అక్కడ ఒకటి భారతదేశంలో కలవాలి అనేటువంటి వాళ్ళకి ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే భూభాగం అనేటువంటిది మన సరిహద్దులకి దగ్గరగా లేకపోవడం అనేటువంటిది, అది త్వరలోనే ఆ డిమాండ్ అనేటువంటిది తగ్గిపోయింది. ఎందుకంటే భౌతికంగా అంత దూరంలో ఉన్నటువంటి ప్రాంతం భారతదేశంలో కలవడం సాధ్యం కాదనేటువంటి, మొత్తం ఏదైనా కానివ్వండి వాళ్ళని బలవంతంగా కలిపారు అనేటువంటిది నా అభిప్రాయం. అందువలన అప్పటి నుంచి ఉన్నటువంటి ఇది. ఇంకోటి, అక్కడ రాజకీయాల్లో చూసుకున్నప్పుడు అంటే చరిత్రలో జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు ఈ బెలూచిస్తాన్ ప్రాంతంలో ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ లేదా బ్రిటిష్ వాళ్ళకి లేదా అమెరికన్లకి ఆనాడు అనుకూలంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ని దెబ్బతీయడానికి కావచ్చు లేదా మరొక కారణం కావచ్చు. ఎందుకంటే ఈ బెలూచిస్తాన్ అనేటువంటిది 3 ముక్కలు. ఒక ముక్క పాకిస్తాన్ లో ఉన్నది, ఒక ముక్క ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నది, ఒక ముక్క ఇరాన్ లో ఉన్నది. ఈ బెలూచి, పుస్తూన్ ఈ ప్రాంతాలకు చెందినటువంటి అంటే ఒకే విధమైనటువంటి సామాజిక తరగతులు లేదా ప్రాంతాలుగా ఉన్నటువంటిది ఆ ప్రాంతం. అందువలన అక్కడ అనేకమైనటువంటి విదేశీ జోక్యం, నాకు సోవియట్ యూనియన్ కూడా జోక్యం చూసుకున్నది అనేటువంటిది చరిత్రలో మనం చదువుకోవచ్చు. అదేవిధంగా ఇరాన్ జోక్యం ఉన్నది, ఎవరి ప్రయోజనాలకి వాళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశం కూడా జోక్యం చేసుకున్నది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. 73లో ఇరాక్ దౌత్య కార్యాలయం మీద దాడి చేసినప్పుడు అక్కడ ఆయుధాలు దొరికితే అవి ఈ బెలూచి తిరుగుబాటుదారులకు అందజేయడానికి ఉన్నాయని చెప్పేసి ఆనాడు జుల్ఫికార్ అలీ భుట్టో భారతదేశం హస్తం కూడా దీనిలో ఉందని ఆ రోజు చేశారు. ఆ తర్వాత 2017లో హిందూ లేదా ఇంకా కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం ఈ లిబరేషన్ ఆర్మీ లేదా ఫ్రంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్లకు చెందినటువంటి వాళ్ళు అనారోగ్యం పాలైతే మారు పేర్లతో వచ్చి ఢిల్లీలో చికిత్స పొందారని కూడా వచ్చారు. అయితే అది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తెలిసి జరిగిందా తెలియకుండానే జరిగిందా అనేటువంటిది నేను చెప్పలేను, కానీ మొత్తం మీద అది ఒక వివాదాస్పద ప్రాంతంగా ఉంది. అది ఇప్పటికీ కొనసాగటానికి కారణం ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం దాని అభివృద్ధిని, అక్కడ ఉన్నటువంటి జనం జీవితాలని మార్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అసలు మొత్తంగానే విఫలమైనటువంటి పరిస్థితి. అందులోనూ ఎక్కడో విసిరేసినట్టుగా ఉండేటువంటి పెద్ద ప్రాంతం, విసిరేసినట్టుగా కొండలు గుట్టలు ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనం యొక్క ఆకాంక్షలను కానీ ఆశలు కానివ్వండి లేదా జీవన పరిస్థితులను కానీ పూర్తిగా విస్మరించడం అనేటువంటిది అక్కడ ఏర్పాటువాదానికి
మూలంగా కనిపిస్తా ఉంది. 2000 సంవత్సరానికి ముందు అంటే 1990లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత అక్కడ ఈ వేర్పాటువాద ఆందోళన అనేటువంటివి తగ్గాయి. కానీ తర్వాత 2000 సంవత్సరం నుంచి మళ్ళా ఇప్పుడున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో 2000 సంవత్సరం నుంచి వస్తున్నాయి. దీని వెనకాల ఎవరున్నారు ఏమిటి అనేటువంటిది కొంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ డెఫినెట్ గా పాకిస్తాన్ ని వ్యతిరేకించేటువంటి శక్తులు దీని వెనకాల ఉంటాయి అనేది నా అభిప్రాయం. కోటేశ్వర్ గారు, మీరు చెప్పినట్టుగా ఖనిజ సంపద అధికంగా ఉన్నటువంటి ప్రావిన్స్ బలూచిస్తాన్. అక్కడ గోల్డ్ కావచ్చు, కాపర్, లెడ్, అలాగే జింక్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రావిన్స్లో ఇప్పుడు వాటికి మన హైదరాబాద్ లాగానో లేకపోతే ఒక కాశ్మీర్ లాగానో అభివృద్ధి చెందేటువంటి సత్తా ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు అక్కడ ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. ఇన్ ఫ్యూచర్ అయినా ఇది అసలు సాధ్యమవుతుందంటారు? డెఫినెట్ గా సాధ్యం అవుతుంది. అసాధ్యం అయితే కాదు. ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ దివాళా తీసిన దేశం మాదిరిగా ఉంది. అది సైనిక పాలనలో ఉండటం, మిలిటరీకి విపరీతమైన ఖర్చు, అవినీతి, అక్రమాలు, ఒక విఫలమైనటువంటి దేశంగా నేను భావిస్తాను దాన్ని. ఎందుకంటే అది అనుసరించినటువంటి స్వయంకృతం ఒక భస్మాసుర హస్తం లాంటి విదేశాంగ విధానాన్ని లేదా స్వదేశీ విధానాన్ని అనుసరించింది. దాన్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని వెలికి తీసి వాటన్నిటినీ చేయాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు కావాలి. ఆ పెట్టుబడులు పాకిస్తాన్ నమ్మి ఇవాళ ఉన్నటువంటి భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో పాకిస్తాన్ నమ్మి ఎవరు పెట్టుబడులు పెడతారు అనేటువంటి పెద్ద సమస్య. అందుకని అది ఎప్పటికైనా ఏ కొండ ప్రాంతం అయినా ఏదైనా కానీ అక్కడ ఉన్నటువంటి సహజ వనరులతోటి అక్కడ జనాభాని వాళ్ళ జీవితాలని మెరుగుపరచకుండా ఎంత చేసినప్పటికీ ఇలాంటి వేర్పాటు ఆందోళనలు లేకపోతే ఈ విధమైనటువంటి ఉగ్రవాద చర్యలు కొనసాగే అవకాశం ఉన్నది. గత ఏడాది మొత్తంగా 225 మందిని ఈ వేర్పాటువాదులు 2-3 బృందాలు ఉన్నాయి ఈ బెలూచి ప్రాంతంలో. వాళ్ళు 225 మందిని వాళ్ళు పౌరులు కావచ్చు లేదా భద్రతా సిబ్బంది, పోలీసులను కూడా చంపారనేటువంటి వార్తలు వస్తున్నాయి. రెండోది, ఇప్పుడు జరిగినట్లు చెప్తున్నటువంటి మేము క్లియర్ చేశామని చెప్తున్నది ప్రభుత్వం యొక్క వర్షన్ మాత్రమే. నిజానికి అక్కడ ఏం జరిగింది అనేటువంటి మీద భిన్నమైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా లేకపోతే కాదా, వేరే విధంగా జరిగింది అనేటువంటిది మనకి 1-2 రోజులు పోయిన తర్వాత మాత్రమే ఒక స్పష్టత వస్తుంది అనేది నాకు